రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎలా అమ్మ ఆర్టీసీ బస్సులు ఆడలకు ఫ్రీ చేసారు కదా, అదొకటి జర బాగానే ఉందమ్మా. ఆ తర్వాత ఇక మీ ఇష్టం ఎట్లుందంటే ఇంకా కొన్ని బాగా చేయాలనుకుంటున్నాడంట, అది కూడా బాగా చేస్తే ఇంకా మంచిది. రేవంత్ రెడ్డి నిన్న సంవత్సరం గడిచింది అని చెప్పేసి తెలంగాణ తల్లి రూపం మార్చేశారు అని చెప్పి మనకి బిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా వ్యతిరేకత కనిపించింది కదా, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అభిప్రాయం ఏమంటే ఆయన చేసే వరకన్నా కొన్ని బాగానే ఉన్నాయమ్మా. కొన్ని డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని మంచిగానే చేస్తున్నాడు, దాని దిక్కెళ్ళి అయితే ఏం లేదు. లేని వాళ్ళకు కూడా కొద్దిగా సాయం చేస్తున్నాడు, అది కొద్దిగా పర్లేదు. ఇంకేందంటే ఉన్నోళ్ళకు కూడా ఇండ్లు కట్టిస్తున్నాడు, అది వాస్తవమే. అది ఇక అంతకుంటే ఇక కొంచెం గరీబులను కూడా చూస్తున్నాడు, ఓ కన్నేసి ఉంచుండు, అది మాత్రం చాలా బాగా చేశాడు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన చూసారు, కేసీఆర్ పరిపాలన చూసినారు కదా, ఇద్దరిలో ఎవరు బాగా? కేసీఆర్ లో చేసింది ఆయన గొప్పతనం, అది ఈయన గొప్పతనం ఈయన నిలబెట్టుకోవాలి కదా. ఆయన గొప్పతనం చేసినంత మాత్రం కాదు కదా. కేసీఆర్ పరిపాలనలో పథకాలు తక్కువ, డెవలప్మెంట్ ఎక్కువ, కానీ రేవంత్ రెడ్డి పరిపాలనలో కొన్ని బడ్జెట్లు ఆయనకున్నాయి, ఈయన కొన్ని పద్ధతులు ఈయనకున్నాయి. మాట్లాడాలంటే కాదు కదమ్మా. హైడ్రా అనేది కరెక్టే అంటారా? హైట్ అనేది కరెక్ట్ అనేది కాదనేది వాళ్ళు మాట్లాడతారు, మనం మాట్లాడలేము కదా. మేము ఒక ప్రజలము, మేము ఆయన బతుకుతున్న మీద ఉన్నాం అట్లా, అంతవరకే. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడానికి మనకు అధికారం లేదు కదా. ఇప్పుడు నీ మీద మాట్లాడడానికి అధికారం లేదు కదా. నువ్వు ఒక మంచి వచ్చి అడిగినావు కాబట్టి నీతో సమాధానం చెప్పడానికి వచ్చింది, అంతేగాని నీ మీద మాట్లాడడానికి కూడా అధికారం లేదు కదా. థ్యాంక్ యూ అండి.